సార్ 'ఏబీ వెంకటేశ్వరరావు' గారు అండ్ 'నిమ్మగడ్డ రమేష్' గారు వీళ్ళిద్దరూ కూడా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చాలా సపోర్టివ్‌గా, అండగా ఉండడం మనం చూసాం సార్. అయితే ఇప్పుడేమైందో తెలీదు గానీ చంద్రబాబు నాయుడు గారికి అగెయిన్స్ట్‌గా మారినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే వాళ్ళ వ్యవహార శైలి చూస్తూ ఉంటే. అంటే వీళ్ళిద్దరూ కూడా 2 సమూహాలుగా విడిపోయి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ప్రాజెక్టులు గానివ్వండి, పథకాలు గాని వీటిని వ్యతిరేకిస్తూ, విమర్శలు చేస్తూ మాట్లాడుతున్నారు. సో అసలేం జరుగుతుంది? ఎందుకు ఈ విధంగా వీళ్ళు మారిపోవడం జరిగింది? మరి దీనికి సంబంధించి కంప్లీట్‌గా ఒకసారి మీరు చెప్తారా సార్? ఏబి వెంకటేశ్వరరావు ఆయన గతంలో జగన్ ఆయన్ని ఎంత వేధించాడో మనకు తెలుసు. దాంతో ఆయన జగన్ మీద తీవ్రమైన కోపంతో మాట్లాడేవాడు. దాని తర్వాత నిమ్మగడ్డ రమేష్ కూడా జగన్‌ని వేధించాడు. జగన్ ఆయన్ని ఇబ్బంది పెట్టాలనుకున్నాడు గానీ, నిజానికి జగన్ అయితే ఆయన్ని ఇబ్బంది పెట్టలేకపోయాడు. రివర్స్‌లో ఈయనే జగన్‌ని బాగా ఇబ్బంది పెట్టగలిగాడు ఎన్నికల విషయంలో. ఇదంతా కూడా చంద్రబాబుకి అనుకూలంగా చేస్తున్నారని కూడా అప్పట్లో ఆహ్, ఆహ్, వైసీపీ ఆరోపణలు చేసింది. ఏదేమైనా ఇద్దరు కూడా చంద్రబాబు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కావచ్చు. రెండోది ఏబీ వెంకటేశ్వరరావు ఐపీఎస్ ఆఫీసర్ అండ్ నిమ్మగడ్డ రమేష్ ఐఏఎస్. ఆయన ఎలక్షన్ కమిషనర్‌గా పనిచేశాడు. సో, వీళ్ళిద్దరూ గట్టిగా తెలుగుదేశం వైపు ఉంటారని పేరొచ్చింది అప్పట్లో. ఎప్పుడు కూడా వీళ్ళు ఓన్ చేసుకోలేదు గానీ, వీళ్ళని ఆరోపించారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏబీ వెంకటేశ్వరరావుకి ఆహ్, పోస్ట్ కూడా ఆయన చంద్రబాబు ఆఫర్ చేస్తే దాన్ని రిజెక్ట్ చేశారు. దాని తర్వాత ఏబీ వెంకటేశ్వరరావు ఈ ప్రభుత్వంలో ఉండే అనేక అవకతవకల మీద మాట్లాడడం మొదలుపెట్టారు. సో, ఆయన ఒక ఆలోచన పరుల వేదిక అనేది కూడా ఒకటి ఏర్పాటు చేశారు. సో, ముందుగా ఏబీ వెంకటేశ్వరరావు ప్రధానంగా చంద్రబాబుకి తలనొప్పిగా మారాడని తెలుగుదేశం మీడియాని రాయడం మొదలుపెడుతోంది. అసలు ఏ విషయంలో అంటే ప్రధానంగా ఏందంటే బనకచెర్ల ప్రాజెక్ట్‌ని ఏబీ వెంకటేశ్వరరావు వ్యతిరేకిస్తున్నాడు. అంటే గతంలో జగన్ చేసినట్టుగానే ఇప్పుడు కూడా చంద్రబాబు చేస్తున్నాడనేది ఆయన పాయింట్. గతంలో జగన్ ఎంత అరాచకంగా రాష్ట్రాన్ని పరిపాలించాడో, ఇప్పుడు కూడా చంద్రబాబు దీంట్లో కూడా అనేక సమస్యలున్నాయనేది ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ప్రజల పక్షాన నిలిచి పోరాడతాననేది ఒక మేధావిగా ప్రజల పక్షాన నిలిచి నేను ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్టుగానే ఆయన చెప్తున్నారు. సో, ఆయన బనకచెర్ల ప్రాజెక్టు గురించి ఆహ్, మామూలుగా మాట్లాడడమే కాకుండా దానికి కార్యాచరణ కూడా ఆయన మొదలుపెట్టినట్టు కనబడుతుంది. పర్యటనలు చేయాలనుకుంటున్నారు. శ్రీశైలం బేస్‌గా ఆధారంగా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని స్థితిగతుల్ని స్టడీ చేయాలనేది నిపుణులను కూడా కొంతమందిని తన ఆర్గనైజేషన్‌లో చేర్చుకొని ఒక కమిటీగా ఫార్మ్ అయ్యి చేయాలనేది ఆయన అంటున్నారు. అసలు ఏంటి ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది టూకీగా నేను చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ దీని మీద నేను ప్రత్యేక వీడియో చేస్తున్నాను. సో, బేసిక్‌గా ఏందంటే మనకి గోదావరి తెలంగాణ నుంచి గోదావరి నీళ్లెళ్తాయి. ఈ గోదావరి మిగులు అంటే వరద రావడం, ఈ మిగులు జలాలు రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలకి వాడుకోవడానికి ఉద్దేశించబడిన ప్రాజెక్టే బనకచెర్ల ప్రాజెక్టు. మిగులు జలాలు అంటే సముద్రంలో వేస్ట్‌గా కలుస్తున్నాయి. అంటే పర్ ఇయరు సముద్రంలో 2,000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. ఇందులో 200 టీఎంసీలు వాడుకోవాలనే ఉద్దేశం మాత్రమే ఇదన్నమాట. సో, దీనికి దాదాపు 80,112 కోట్లు ఖర్చవుతుందని దీనికి బేసిక్‌గా మేఘా సంబంధించిన మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ఏదైతే ఉందో దానికి కట్టబెడుతున్నాడు చంద్రబాబు. గతంలో జగన్ కూడా ఈ ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేసిందే మేఘా వాళ్ళకి కట్టబెట్టి దాంట్లో నుంచి తను గెయిన్ కావడానికి. ఇప్పుడు కూడా చంద్రబాబు మేఘా వాళ్ళ కోసం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇది పనికిమాలిన ప్రాజెక్టు అనేది ఆయన బేసిక్‌గా మాట్లాడుతున్నారు. సో, దీంట్లో ఈ గోదావరి బనకచెర్ల కోసం ఒక జలహారతి కార్పొరేషన్ కూడా క్రియేట్ చేసింది గవర్నమెంట్. దీంట్లో ఏందంటే తాగునీరు అవసరాలకి అట్లాగే 3,00,000 హెక్టార్ల ఆయకట్టుకు ముఖ్యంగా సాగర్ కుడి కాలువ, వెలుగొండ, గాలేరు నగరి, కేసీ కెనాలు, తెలుగుగంగ వీటికి సంబంధించిన ఆయకట్టులో ఉండే 22 లక్షల ఎకరాల స్థిరీకరణ, కొత్తగా ఒక 3,00,000 హెక్టార్ల ఆయకట్టుకు వాటర్ సప్లై అనేది ప్రధానంగా దీని ఉద్దేశం. ఇది 3 దశల్లో పూర్తి చేయాలని, రోజుకి 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీలు పర్ ఇయర్ వరద నీటిని వాడుకోవాలనేది దీని ఉద్దేశం.
ఇది పోలవరం కుడి కాలువలోకి ముందుగా వదిలితే అక్కడ నుంచి కృష్ణా నదిలోకి వదులుతారు. అక్కడ నాగార్జున సాగర్ కుడి కాలువలోకి తీసుకొని అక్కడ నుంచి బొల్లపల్లి ప్రాజెక్ట్ అది కూడా నిర్మించాల్సింది రిజర్వాయర్. దాంట్లోకి తీసుకొని అక్కడ నుంచి బనకచెర్లకి తీసుకోవడం. ఇది దాని రూట్ మ్యాప్ అన్నమాట. సో దీనికోసం 48,000 ఎకరాలు సేకరించాలి, 2 టన్నెల్స్ నిర్మించాలి, 9 పంప్ సెట్ సంబంధించిన ఎస్టాబ్లిష్ చేయాలి. ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్. సో దీని బేసిక్ ఏంటంటే అసలు ఈ శ్రీశైలం అక్కడ ఏంటంటే అటవీ ఇది ఉంది, సంపద ఉంది కాబట్టి గ్రౌండ్ లో తీసుకుపోలేం కాబట్టి టన్నెల్స్ కట్టాలి. ఆల్రెడీ ఇక్కడ మనం చూసాం టన్నెల్లో ప్రమాదాలు, అది ముందుకెళ్ళట్లేదు టన్నెల్ వరకు. ఇప్పుడు ఇది కేవలం ఈ 80,000 కోట్ల ప్రాజెక్టు మేఘా కృష్ణారెడ్డి కట్టబెట్టడానికి తప్ప దీంట్లో ఫసలేదనేది ఏబి వెంకటేశ్వరరావు ఆర్గ్యుమెంట్. దానికి సమాధానం ఇవ్వాల్సింది తెలుగుదేశం ప్రభుత్వం. నిజానికి ఆయన మాట్లాడేది వ్యాలిడ్ పాయింట్సా కాదా, ఆయన మాట్లాడుతున్న దీంట్లో ఇది విషయం లేదు అని చెప్పి వీళ్ళు మాట్లాడాలి. అది కాకుండా వీళ్ళు ఆల్రెడీ తెలుగుదేశం వాళ్ళు ఇప్పటి వరకు ఆయన ఓపెన్ గా విమర్శించట్లేదు, కానీ ఒక రకంగా ఆయన తలపోటుగా మారాడు, తలనొప్పిగా మారాడు, చంద్రబాబుకి ఇబ్బందికరంగా మారాడు వీళ్ళిద్దరు అన్న ప్రొజెక్షన్ అయితే స్టార్ట్ అయింది. అంటే మొన్నటి వరకు వీళ్ళిద్దరిని వెనకేసుకొచ్చి జగన్ ని తిట్టిన తెలుగుదేశం మీడియాని ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి చిన్న నెగిటివ్ టోన్ తో రాయడం అనేది మొదలైంది. ఇక ఈ నిమ్మగడ్డ రమేష్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆయనకు ఆల్రెడీ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే ఒక ఆర్గనైజేషన్ ఆయన గతంలో పెట్టాడు. జగన్ కి సంబంధించిన కొన్ని విషయాలను కూడా ఆ సంస్థ మాట్లాడడం మొదలుపెట్టింది. ఈయన మాట్లాడుతుండేది ఏమంటే అమరావతికి సంబంధించి సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఏదైతే అనౌన్స్ చేశారో దాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. నేను దీని మీద కూడా సపరేట్ వీడియో చేశాను. బేసిక్ ఏంటంటే అమరావతి సిటీ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ 2015 లో ఒక యాక్ట్ వచ్చింది. దాని ప్రకారం 29 గ్రామాలకు సంబంధించి 25,000 మంది రైతుల దగ్గర నుంచి 34,000 ఎకరాలని సేకరించింది. దాంతోపాటు ప్రభుత్వ భూమి అయితే మిగతా కలిపి 54,000 ఎకరాలు ఆల్రెడీ అమరావతికి ఉంది. అయితే ఇది సరిపోదని చెప్పి నవనగరాల్ని నిర్మించాలని చెప్పి ఒక హెల్త్ సిటీ కావచ్చు, నాలెడ్జ్ సిటీ కావచ్చు, క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, టూరిజం కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, వీటన్నిటికీ 1,000 ఎకరాలు కావాలి కాబట్టి ఇంకొక 40,000 ఎకరాల్ని మేము సేకరించాలని చెప్పి జూలై 1న నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత జూలై 5న 2,494 ఎకరాలకి అప్రూవ్ అయిపోయింది 7 విలేజెస్ నుంచి. ఇది 2 మండలాల్లో, అమరావతిలో మండలంలో 4 ఎకరాలు, ఆ తర్వాత అంటే 4 విలేజెస్, తుళ్ళూరు మండలంలో 3 విలేజెస్ నుంచి 20,494 ఎకరాలు సేకరించామని వాళ్ళు అనౌన్స్ చేశారు. దాని తర్వాత జూలై 9న కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ కేబినెట్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ కూడా వ్యతిరేకించాడని చెప్తున్నారు. దీన్ని అంటే రైతుల నుంచి ఇది వస్తుంది, అందువల్ల దీన్ని కొంత అపీరెన్స్లు పెట్టాలి, దీన్ని ట్రాన్స్పరెంట్ గా చేయాలని ఒక మినిస్టర్ల నుంచి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ట్రాన్స్పరెంట్ గా చేయాలని చెప్తున్నారు. జూలై 16న నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి ఇదేమీ ఆగలేదు, 40,000 ఎకరాలు మేము కంప్లీట్ గా ఖచ్చితంగా అంటే ఆల్రెడీ 20,494 ఎకరాలు చేసేసాము, ఇంకొక 20,000 ఎకరాలు మేము చేస్తాము, యాక్చువల్ గా 36,000 ఎకరాలను ఇవ్వడానికి రైతులు రెడీగా ఉన్నారు, ఇది ట్రాన్స్పరెంట్ గా మేము కంప్లీట్ చేస్తామని నారాయణ అయితే చెప్పాడు. అంటే ఇదేమీ ఆపలేదనేది వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కానీ, ఇంకొంతమంది సిపిఎం కానీ, ఇంకొంతమంది కమ్యూనిస్ట్ నాయకులు కావచ్చు, ఇంకొంతమంది అమరావతి లీడర్లు కావచ్చు, వీళ్ళంతా మాట్లాడుతుండేది ఏంటంటే అంటే ముఖ్యంగా వడ్డే పేరు మర్చిపోయినా, వడ్డే శోభనేశ్వరరావు, ఆయన మాట్లాడుతున్నది ఏంటంటే పాత అప్పుడు చేసిన వాటికే ఇంకా ఏమీ డెవలప్ చేయలేదు, పనే జరగలేదు. సో వాళ్ళు రైతులు పాపం ఎంతో బాధలు కోర్చుకుని ఇచ్చారు, జగన్ 5 ఏళ్ల పాటు వాళ్ళని నానా బాధలు పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు వచ్చి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే 34,000 ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయాలి, చేసి వాళ్ళకి రైతులకి హామీ ఇచ్చిన విధంగా దాన్ని ఇవ్వాలి. రైతులకి ఏమి ఇచ్చారు, 1 ఎకరాకి డ్రై పట్టా అయితే 1,000 ఎకరాల
1000 చదరపు గజాల రెసిడెన్షియల్ ప్లాట్లు, 250 చదరపు గజాల కమర్షియల్ ప్లాట్లు ఇవ్వాలి. జెరీబో అయితే 1000 చదరపు గజాల రెసిడెన్షియల్, తర్వాత 450 చదరపు గజాల కమర్షియల్ ఇవ్వాలి. దీంతో పాటు యాన్యువల్ రెంట్ ఉంటుంది, ఇతర లోన్లు ఉంటాయి. ఇది కాకుండా ఆర్చిడ్స్ ఇట్లాంటి వాటికి మంత్లీ రెంట్లు, లోన్స్ వీళ్ళకి ఇవ్వడం, ఇటువంటివి ఉంటాయన్నమాట. స్కిల్ డెవలప్మెంట్ లో వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం. అట్ ద సేమ్ టైం ఇక్కడ పనిచేసే ఒక 20-25 వేల మందికి కూలీలకి కూడా లైవ్లీహుడ్ చూపించాలి. ఇవేవి చేయకుండా మళ్ళీ ఇంకా 40,000 ఎకరాలు చేయడం అనేది ఇది ల్యాండ్ స్కామ్ తప్ప ఇంకేం కాదు. ఇది ఒక రియల్ ఎస్టేట్ స్కామ్ అనేది మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళు మాట్లాడడం ఒక ఎత్తు అయితే, నిమ్మగడ్డ రమేష్ దీన్ని ఆర్గనైజ్డ్ గా అపోజ్ చేస్తూ దీని మీద ఉద్యమం నేను లేవదీస్తానని చెప్తున్నాడు. సో ఇది అంటే సొంత మనుషులే ఎదురు తిరిగినప్పుడు ఉండే బాధ వేరే రకంగా ఉంటుంది. వైసీపీ అంటే ఏదో వాళ్ళకి ముద్ర వేసేయచ్చు, కానీ ఇటు ఏబి వెంకటేశ్వరరావు, నిమ్మగడ్డ వీళ్ళిద్దరు కూడా ఇలా తగులుకున్నారు ఏంట్రా అన్న తలబట్టుకుంటున్నట్టుగా మనకు కనబడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.